ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సో ఇదైతే రథం పైన వినాయకుడు కూర్చొని వెళ్తున్నారు. అలాగే పార్వతి శివుల సమేతంగా ఆయన కుమారుడితో వారు అక్కడ నించోవడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా శివపార్వతుల అంటే వారు అర్ధనారీశ్వరులు అని నిరూపించే ఒక ఈ స్ట్రక్చర్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇగో చూసారు కదండి, ఇది ఒక చక్రం టైప్లో, అంటే రథం పైన వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో, రథం పైన కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే శివుడి పార్వతుల వాహనం అయితే నంది కాబట్టి మనకు అక్కడ నందులతో పాటు ఆయన ఈ వాహనం పైన వెళ్తున్నారు. సో చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఎంత చక్కగా ఉన్నాయి. అది కూడా ఫినిషింగ్ కూడా పికాక్ మోడల్లో ఉంది. నెమలి పింఛం అయితే ఏదైతే ఉంటుందో ఆ నెమలి పింఛాన్ని అక్కడ అద్భుతంగా వాళ్ళు మార్క్ చేయడం జరిగింది. నిజంగా కూడా ఆ పికాక్స్వి ఏవైతే ఉంటాయో పెటల్స్ వాటిలాగే కనిపిస్తుంది మనకు అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వెరైటీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 60% సేల్ అయిపోయాయి అంటండి. ఎందుకంటే ఇంత బాగున్నాయి కాబట్టి ఆల్రెడీ బుకింగ్స్ కూడా అయిపోతున్నాయి. ఎందుకంటే దాదాపు ఇంకో 15-20 రోజులు ఉంది ఫెస్టివల్. అయినా సరే ఈ వెరైటీస్ అన్నీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. సో 60% సేల్ అయిపోయాయి. ఇంకా ఎవరైనా కూడా ఇలాంటి మోడల్స్ కావాలి అనుకునేవారు మీరు త్వరగా ఈ మోడల్స్ అన్నీ బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇది ముంబై మోడల్ అంటండి. బాంబే నుండే ఈ ధోతి కానీ ఈ కండువా కానీ ఇవన్నీ వాళ్ళు బాంబే నుంచే వేసేవాళ్ళు వచ్చేసి ఇవన్నీ వేసి వెళ్తారంట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అవైలబుల్గా ఉండరు. సో ఇంకొకటి చూస్తున్నారు కదా మీరు, మహారాజ్ టైప్లో ఉంది కాబట్టి ఈ కుందన్ వర్క్ అంతా కూడా వాళ్ళే ఫినిషింగ్ ఇస్తారంట. సో చాలా అద్భుతంగా ఉంది కదండి అసలు ఆ కుందన్ వర్క్ ఫినిషింగ్ దానంతటితో కూడా గణేష్ అనేది చాలా అట్రాక్షన్గా మనకు కనిపిస్తున్నాడు. సో వితౌట్ కుందన్ అక్కడ మనకు కనిపిస్తుంది, ప్లెయిన్గా ఉందన్నమాట. సో కుందన్ వర్క్ చేపిస్తే ఇలా ఉంటుంది. సో మీకు ఎవరికైనా కుందన్ వర్క్ కావాలి అనుకుంటే వాళ్ళు ఆర్డర్ పైన పిలిపించేసి మీకు ఇలాగే చేపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ఈ కండువాను అలాగే చూడండి స్వస్తిక్ అవన్నీ కూడా పట్టుకొని చాలా అద్భుతంగా ఉంది. సో దీన్ని బాంబే మోడల్ గణేష్ అని పిలుస్తారంట. సో చూసారు కదా అక్కడ మహారాజ్ టైప్లో ఉంది కదండి, అంటే రాజులాగా కూర్చున్నాడు గణేషుడు. సో అందుకే దీన్ని మహారాజ్ ముంబై గణేష్ అని పిలుస్తారంట. సో చాలా చక్కగా ఉంది. సో ఇంకా కూడా మరి ఇలాంటి వెరైటీస్ అన్నీ మీకు కావాలి అనుకుంటే రాహుల్ కళాకార్ దగ్గరికి ఖచ్చితంగా మీరు వచ్చారనుకోండి, దాదాపు మీకు 25 టైప్స్ ఆఫ్ గణేషులు ఇక్కడ మీకు దొరుకుతాయి. సో మీకు ఏ టైప్ కావాలి అనుకున్నా నెక్స్ట్ ఇయర్కి ఇంకేదైనా మోడల్ కావాలి అన్నా కానీ వాళ్ళు ఆర్డర్ మీద చేసి పెడతారు. సో మీరు ఇక్కడ అన్ని రకాలుగా అవైలబుల్గా ఉంటుంది. సో చూద్దాము ఇంకా ఈ గణేష్ ఫెస్టివల్కి ఎలాంటి అంటే మనకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వెరైటీ కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ గణేష్ ఫెస్టివల్ని చాలా బాగా జరుపుకొని అందరికీ కూడా హ్యాపీగా ఉండాలి. జై గణేష్. సో చూస్తున్నారు కదా శివుడు తాండవం ఆడుతున్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ గణేషుడిని ఇది కూడా చాలా అద్భుతంగా చేశారు. చూడండి కండువా ఇదంతా కూడా ధోతి అద్భుతంగా కట్టడం జరిగింది. ధోతితో పాటు అక్కడ నందితో పాటు శివయ్య అక్కడ మనకు తాండవం ఆడుతున్నాడు. చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా. సో మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్ వెరైటీస్ మనం ఒకటే దగ్గర చూపిస్తున్నాం కాబట్టి ఫెస్టివల్ రాకముందే మనకు ఫెస్టివల్ మూడ్ స్టార్ట్ అయిపోయింది. చాలా అద్భుతంగా ఉన్నాయి గణేష్లు అన్నీ కూడా. సో ఇంకొన్ని కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ఒక్క గణేష్నే మీకు కనిపిస్తున్నాడు కదా, కాదు కింద కూడా 7 గణేషస్ ఉన్నాయి. దీన్ని అష్టగణపతి అని అంటారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఓవరాల్గా మనకు 7 గణేష్లు ఉన్నారు. ఈ 7 గణేష్ల పైన ఇది కొత్త మోడల్ అంట అండి. ఈ పైన మన రియల్ గణపతిని కూడా కూర్చోబెట్టడం జరిగింది. సో ఇదేంటంటే ఈ మోడల్ ఇక్కడ మన హైదరాబాద్లో ఫస్ట్ టైం అంట. వీళ్ళు మాత్రమే చేశారు దీన్ని. సో వీళ్ళకి మాత్రమే ఇక్కడ ఈ మోడల్ అనేది ప్రత్యేకత. కాబట్టి ఈ గణేశుడు ఇప్పటివరకు మీకు సిటీలో ఎక్కడ కూడా అవైలబుల్గా లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 4, ఇక్కడ 2, 5, ఆ పక్కన 2, మొత్తం 7 + 8 అష్టగణపతి. ఈ గణేశుడి పేరు అష్టగణపతి. సో చూసారు కదా, దీన్ని టక్లు గణేష్ అంటారంట. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు కలశాల టైప్లో ఉన్నాయి. ఇక్కడ శివలింగం కూడా ఉంది. ఇవన్నీ కూడా ఒక అయోధ్య టైప్లో ఈ గణేశుడు అనేది ఇక్కడ వీళ్ళు తీసుకురావడం ఒక ప్రత్యేకత అంట. అంటే ఇలాంటి వెరైటీస్ కావాలి అనుకుంటే మీకు ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ చూసుకున్నా కానీ వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గత సంవత్సరము లేనివి కొత్తగా వీళ్ళు ఏదైతే పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తాయో అవి చేయడం అనేది వీరి యొక్క ప్రత్యేకత అంట. సో మరి ఇక్కడైతే మనం చూస్తున్నాము చాలా అద్భుతంగా ఉన్నాయి టక్లు గణేష్.
సో, ఇదైతే చూసారు కదా! ఇది ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఆపరేషన్ సింధూర్ టైప్ మనకిప్పుడు సింధూర్ మొన్న యుద్ధం జరిగింది పాకిస్తాన్‌కి మనకు. అలాగే ఇది భారత మాతను పెట్టేసి భారతమాతతో పాటు గణపయ్య అలాగే మన భారతదేశానికి వెన్నెముక రైతు. ఇక్కడ చూడండి ఇక్కడ రైతుని, అలాగే శివాజీ గణేషుని, అలాగే మన ఆర్మీ లేకపోతే మనం లేము ఈరోజు ఇంత సేఫ్‌గా, ఇంత సెక్యూర్డ్‌గా మనం ఇక్కడ ఉంటున్నాము అనంటే వారి గొప్పతనమే. సో, కాబట్టి భారతమాత మనకు ఏ రూపాల్లో ఎలా ఉంటుంది అనేది ఒక అద్భుతంగా కూడా ఇక్కడ గణేష్ రూపంలో వీళ్ళు పెట్టడం జరిగింది. సో, ఎందుకంటే మనకు గణతంత్ర దినోత్సవం కూడా రేపు ఇండిపెండెన్స్ డే కదా! స్వతంత్ర దినోత్సవము. సో, దానికి సంబంధించిన ఈ భారత్ మాతకి సంబంధించిన గణేష్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో, చూడండి సెల్యూట్ చేయాలనేంత అద్భుతంగా ఉంది. సో, ప్రతి ఒక్కరు కూడా అంటే అందరూ భారతదేశం అంతా కలిపి జరుపుకునే పండుగ స్వతంత్ర దినోత్సవం. సో, స్వతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఈ గణేషుని కూడా పెట్టడం అనేది చాలా అద్భుతంగా ఉంది. సో, ఇలాంటి వెరైటీ అయితే మీకు నిజంగానే ఎక్కడ దొరకదండి హైదరాబాద్లో. మరి వీళ్ళైతే ఇది ఇంత అద్భుతంగా చేశారు. ఎందుకంటే మనం ఏది చేసినా, ఏం చేసినా మనం తినేది రైతు పండించే పంట నుండే కాబట్టి వీళ్ళు రైతును కూడా మర్చిపోకుండా చాలా అద్భుతంగా రైతుని ఇక్కడ పెట్టడం జరిగింది. సో, రైతు మనకు వెన్నెముక కాబట్టి గణపయ్య పక్కకే ఉన్నాడు. సో, ఈయన నడిపిస్తున్న ఈ అంతటిని కూడా వారికి కూడా రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, వారితో పాటు ఆర్మీలో వర్క్ చేస్తున్న వారందరికీ కూడా మనం సెల్యూట్ తెలియజేస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారందరికీ కూడా మంచి అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ గణపయ్యని వారిని కాపాడాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో, కాణిపాకం వెళ్ళాలని ఎవరైనా వెళ్ళలేకపోతున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ గణేషుని దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు కాణిపాకం వెళ్ళి వచ్చినట్లే. ఎందుకంటే అచ్చంగా మనకు స్టోన్ ఫినిషింగ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఇంత అద్భుతంగా దీన్ని ఫినిషింగ్ చేయడం జరిగింది. అలాగే మనకు కాణిపాకంలో గణపతి అయితే ఎలా ఉంటారో అంత అద్భుతంగా ఇక్కడ వీళ్ళు దీన్ని తయారు చేయించడం జరిగింది. సో, చూసారా కదా! మీరే చూడండి అసలు ఒకసారి. ఇది మీకు నిజంగా కాణిపాకం గణేష్ లాగా అనిపిస్తే ఖచ్చితంగా మీరు మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇది కాణిపాక గణేష్ లాగానే ఉంది అని చెప్పేసి మీ అద్భుతమైన సలహాలు సూచనలు మాకు మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూసారు కదా, ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకొచ్చినవి కావండి. ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడే తయారు చేస్తున్నారు. సో, మీకు కనిపిస్తుంది కదా సింహాన్ని అయితే తను ప్రిపేర్ చేయడం చూస్తున్నాము. అక్కడ ఎలక వాహనాలు కాబట్టి గణపయ్యకి లేకుండా ఎలక లేదు, ఎలక లేకుండా గణపయ్య ఉండడు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు కృష్ణ మోడల్లో ఉన్న రాధాకృష్ణుడి మోడల్లో ఉన్న గణపయ్య అలాగే రాధమ్మ అంట. చూడండి ఇక్కడ జింక కూడా కూర్చొని ఉంది. సో, ఎంత బాగుంది కదా! అంటే వాళ్ళ ఉద్యానవనంలో కృష్ణుడు రాధ కూర్చొని ఎంత ఉల్లాసంగా ఎంత హ్యాపీగా ఏదో కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా చాలా చక్కగా ఉంది. సో, మనకు చాలా బాగా ఉంది కదా! అంటే ఇక్కడ ఒక ఫ్లూట్ ఒకటి మిస్ అయిపోయింది. అంటే వాళ్ళు తీసుకువెళ్ళేటప్పుడు పెడతారేమో మేబీ, కానీ చాలా అద్భుతంగా ఉందండి. సో, ఇది వచ్చేసి వెంకటేశ్వర్ సమేత గణేశుడు అండి. వెంకటేశ్వర్ నామముతో పాటు ఆయన వెంకటేశ్వర్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్లో ఈ గణేశుని చేయడం జరిగింది. వీళ్ళు ఈ మోడల్ని కూడా వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారంట. ఇవి కూడా ఆల్రెడీ బుకింగ్ అయిపోయాయి. సో, ఇంకా బుకింగ్స్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని ప్రియారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఆయన నామము అంటే తన నాన్నదేమో అడ్డంగా ఉంటుంది శివయ్యది బొట్టు, విష్ణుమూర్తిదేమో మనకి నిలువుగా ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఈ కలర్ ఇదంతా వెంకటేశ్వర స్వామి ప్రతిరూపాన్ని కలిగి ఉంది కాబట్టి సో, ఇది వెంకటేశ్వర గణేష్ అని చెప్పేసి పిలుస్తారు. సో, మనకి ఇంకోటి కూడా పక్కన వెరైటీగా ఉంది. ఏంటంటే పైన శివుడి తల లాగా అంటే ఏనుగు తొండంతో ఉన్న ఈ తల ప్లస్ ఈ బాడీ అంటే ఏదైతే ఆయన ఒరిజినల్గా ఏనుగు తల తీసుకొచ్చి ఎప్పుడైతే మన గణపయ్యకి పెడతారో అది ఈ కలర్ ఏనుగు ఈ కలర్ ఉంటుందని మనకు తెలుసు కదా. సో, ఆయన బాడీ అయితే బాడీ కలర్ ఇది. సో, ఈ రెండు అంటే ఒరిజినాలిటీని మిక్స్ చేసి దీన్ని ఇలా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. సో, ఈ ఒరిజినాలిటీ అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో, ఎప్పుడైతే శివుడు తన గణేశుని తల నరికి వేశాడో అప్పుడు మరలా కూడా వాళ్ళు వెళ్ళి ఏనుగు తలను తీసుకొచ్చి పెట్టినప్పుడు గణేశుడు ఎలా ఉంటాడో ఇది అచ్చుగుద్దినట్లుగా మనకు దాని ప్రతిరూపంగా కనిపిస్తుంది.